వాడిని కూడా చంపేయి. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పుద్ది. అన్నా పారిపోతుందన్నా. ఇది మన పని కాదు, ఆడి పని. నమస్తే విశ్వనాథం గారు. నమస్తే నమస్తే. పెద్దన్న చిన్నన్న బుల్లన్న. ఆ కట్టు ఆ పద్ధతి చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నారయ్యా. అరే నిలబడున్నారండి, రండి కూర్చోండి రండి. అంటే ఎప్పుడు మీరు వార్తల్లో ఉండే మనుషులు ఈ మధ్యన మరీ తెరమరుగైపోయారేమిటి? ఒక జర్నలిస్ట్ హత్య గురించి ఈ మధ్య పేపర్లో చదివే ఉంటారే. ఏదో దారుణంగా నడి బజార్లో హత్య చేయబడ్డాడు అని చదివానండి. ఆ హత్య చేయించింది మేమే. మీ ధైర్యానికి నా జోహార్లండి, కంగ్రాచులేషన్స్. అయినా మీలాంటి వాళ్ళని కోర్టులో గెలిపించడమే కదా మా వృత్తి. అందుకే కదా మా కేసులను మీ చేతిలో పెడతాం. తెలుసండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేశారు, ఎలా చేశారు? మేము ఈగల్ బిల్డర్స్ గా పైకి చలామణి అయినా భూమి కబ్జా, దొంగసారా, మట్కా మొదలైన సోదర వ్యాపారాలు మాకు చాలా ఉన్నాయని మీకు తెలుసు కదా. ఎందుకు తెలియదండి? వీటికి ఎవరైనా అడ్డొస్తే లొంగ తీసుకుంటాం, లేకపోతే లేపేస్తారు. అది తెలుసు. ఈ మధ్య ఒక స్కూల్ తాలూకు ఖాళీ స్థలం కబ్జా చేసి కట్టుబడి మొదలు పెట్టాం. వాడి సొమ్మేదో పోయినట్టు కాంతారావు అనే జర్నలిస్టు మా గురించి పేపర్లో ఏకటం మొదలు పెట్టాడు. వెధవ డబ్బుకి లొంగలేదు, బెదిరింపులకి లొంగలేదు. అంతే నడి బజార్లో ఖతం చేయించాం. కేసు ఎవరు పెట్టారు? ఆ జర్నలిస్ట్ గారి పెళ్ళాం కాస్త చదివేసిందిలేండి. ఎఫ్ఐఆర్ లో కేసు ఎలా రిజిస్టర్ చేయించారో ఇదిగో చూడండి. మేము ముగ్గురు అన్నదమ్ములం కొయ్యి కాలున్న కిరాయి గోడతో చంపించినట్టుగా కేసు పెట్టించింది. ఈ కేసులో సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఓ రిక్షా వాడు, సైకిల్ షాప్ ఓనరు, మూడోవాడు ఎవడరా? టీ కొట్టు ముత్తుస్వామి. మమ్మల్ని ఒడ్డున పడేయటానికి 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నాం. మిగతా 5 లక్షలు బయటపడ్డాక. ఓకే, మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాదండి. కాకపోతే మీరు 2 పనులు చేయాలి. చెప్పండి. 1, ఆ ముగ్గురు సాక్షుల నోళ్లు మూయించేయాలి. నోళ్ళేం కర్మ, పీకలే నొక్కేస్తాం. మీరు చెప్పండి. 2, ఆ హత్య జరిగిన రోజున మీ ముగ్గురు ఏ బొంబాయిలోనో కలకత్తాలోనో ఉన్నట్టుగా సాక్ష్యాలు క్రియేట్ చేయాలి. అలాగే. మిస్టర్ పిపి, అసలు ఆ హత్య జరిగిన రోజున నా క్లయింట్స్ ముగ్గురు ఈ ఊళ్ళోనే లేరు. వాళ్ళ వ్యాపారాల విషయాలు మాట్లాడుకోవడం కోసమని బొంబాయిలో సేట్ చమన్లాల్ గారి ఇంట్లో ఉన్నట్టుగా దాఖలాలు ఉన్నాయి. అటువంటి దాఖలాలు ఎన్నైనా పుట్టించవచ్చు. పుట్టించడానికి ఏమైనా మార్కెట్ లో దొరికే వస్తువా? అయినా మోటివ్ బిహైండ్ ది మర్డర్ ఈ ముద్దాయిలకు మాత్రమే ఉంది. పేపర్లో రాసినందుకే కక్ష పెంచుకున్నారు అనేదే గనక ఈ హత్యకు మోటివ్ అయితే, అంతకంటే ఎక్కువ మోటివ్ ఉన్న వాళ్ళు ఈ కోర్టులోనే మీ సమక్షంలోనే ఉన్నారు. మిస్టర్ జస్టిస్, హూ ఇస్ దట్? తన భర్తను దారుణంగా హత్య చేశారు అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భారతదేశంలోనే ఏకైక పతివ్రతలా కూర్చొని ఉన్నా ఈ జానకి తన భర్తను దారుణంగా హత్య చేయించింది. ఏమిటి? నేను నా భర్తను హత్య చేయించానా? అన్యాయం, దారుణం. మిస్టర్ విశ్వనాథం, మీ ఆరోపణ నిజమని రుజువు చేయగలరా? తప్పకుండా. కానీ మిస్టర్ జస్టిస్, సాక్షిని ప్రవేశపెట్టడానికి రేపటి వరకు గడువు అడుగుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ శ్రీకాంత్, ఆవిడ గారు ఎవరో మీకు తెలుసా? తెలుసండి. ఎలా తెలుసు? ఒకరికొకరం బాగా ఫ్రెండ్స్ అండి. జడ్జి గారు, ఇక్కడ ఎవరో నాకు తెలీదు. చూడమ్మా, నిన్ను ప్రశ్నించినప్పుడే నువ్వు మాట్లాడాలి. మీకు ఆ అమ్మాయి ఎప్పటి నుంచి తెలుసు, ఎలా తెలుసు? మేమిద్దరం చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకొని ఒకటయ్యాం. నువ్వు నేను ప్రేమించుకున్నావా? ఆ మాట అన్నంత ధైర్యం నీకు? విచారణ జరుగుతున్నప్పుడు మధ్యలో కల్పించుకోకూడదని ఫిర్యాదుని హెచ్చరిస్తున్నాను. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రేమించుకున్నామే గాని పెళ్లి చేసుకోలేకపోయాం. ఆమె కాంతారావుతో పెళ్లి జరిగింది. ఆ తర్వాత కూడా మా సంబంధం కొనసాగాలనే కోరింది. అది తప్పు అని చెప్పాను. నా మీద మోజుతో
తనే భర్తను హత్య చేయించి ఉండొచ్చు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఒరేయ్, ఒరేయ్ నీచుడా, ఏం కూసావురా? నీకు నాకు సంబంధం. పోలీస్! నిన్ను పట్టుకోండి, మిస్టర్ జస్టిస్! నిన్ను చంపేస్తాను. ఒరే పాపాత్ముడా, నువ్వు గెలవడానికి ఒక ఆడదాని స్త్రీల మీద నింద వేసేంత నీచానికి దిగజేస్తావా? నువ్వు పురుగులు పడిపోతావురా. ఆమెను బయటికి తీసుకెళ్ళు. వెంటనే తీసుకెళ్ళు. నిన్నే వదలను. ప్రాసిక్యూషన్ వారు ఈగల్ బిల్డర్స్ వారిని ముద్దాయిలను నిరూపించలేకపోయినందువల్ల డిఫెన్స్ లాయర్ ప్రవేశపెట్టిన సాక్ష్యం ఊహాజనితమైనది కావచ్చుననే ఉద్దేశంతోనూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో ముద్దాయిలను ఫిర్యాదిని విడుదల చేస్తూ పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించి అసలు నేరస్తులను పట్టుకోవలసిందిగా ఆదేశించటమైనది. Cheers!